నంద్యాల యూత్ పవర్ అదిరిపోయింది. నందీశ్వరుడు తపస్సు చేసిన నేల నంద్యాల. ఆనాడు బ్రిటిషర్ల పైన పోరాడిన మొత్తడి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల నరసింహారెడ్డి గారు జన్మించిన నేల ఈ నంద్యాల పార్లమెంట్. పెద్దలన్నట్టు ఆనాడు భారీ మెజార్టీతో పివి నరసింహారావు గారిని గెలిపించి దేశానికే ప్రధానమంత్రి చేసిన గడ్డ ఈ నంద్యాల గడ్డ. ఈ గడ్డపై నేను యువగలం పాదయాత్ర చేశా. ఈ గడ్డపై ఈ రోజు యువగల సభ పెట్టుకుంటాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువత అందరూ ఆలోచించాలి. మన ముందర ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కట్టేదానికి పనులు మొదలు పెడితే అమరావతిని ఏకంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఏకంగా 15% ఈ రోజు పోలవరాన్ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు ఉండేదానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకో ఇల్లు కడితే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందలున్న పేదవాళ్ళ ఇల్లు మంచిది కాదు, నాకు ఇబ్బందిగా ఉందని ఏకంగా పేదవాళ్ళ ఇల్లు తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ సభాముఖ యువత అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెడీనా సమాధానం చెప్పేదానికి? ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి బ్రో ఎవరు? మొదటి ఆప్షన్ అనంతబాబు, రెండో ఆప్షన్ విజయసాయి రెడ్డి, మూడో ఆప్షన్ జగన్, నాలుగో ఆప్షన్ పైన ఉన్న ముగ్గురు. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. గంజాయి ఈరోజు పెద్ద ఎత్తున అరకులో పండించేది వీళ్ళు. ఏకంగా గంజాయిలు తీసుకొచ్చి మన వీధిలో అమ్మేది వీళ్ళు. ఆ డబ్బులు తాడేపల్లె కొంపగలే పరిస్థితి. ఈరోజు గంజాయి వల్ల ఒక తరం నాశనం అవుతుంది. నేను చూసా పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గంలో తల్లిని కలిసా. ఆ తల్లికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి వైకాపా నాయకులు 45 రోజులు శారీరకంగా వాడుకున్నారు. అది తెలుసుకుని ఆ తల్లి వచ్చి నన్ను కలిసింది. నేను సిఎంసి వెల్లూరుకి వెళ్తా, ఏకంగా నేను డి అడిక్షన్ సెంటర్ తీసుకెళ్తా, కొంచెం మాట సహాయపడండి అని అడిగింది. ఆనాడు తల్లి ఇంకో మాట కూడా చెప్పింది, మీరు గాని సాయం చేయలేకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను, అప్పుడే మా ఇద్దరు కూతుర్లు బాగుపడతారని. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరికే పరిస్థితి. ఇంతేకాదు, నేను చెప్పే అనంతబాబు గురించి. ఈ అనంతబాబు ఏకంగా గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అందుకే ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక సినిమాలో బ్రహ్మానందం గారు గుర్తొస్తారు. ఆ సినిమాలో బ్రహ్మి గారి పేరు అప్పుల అప్పారావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అప్పుల అప్పారావు లాగా తయారాడు. ప్రభుత్వంలో ఉన్న స్థలాలన్నీ తాకట్టు పెట్టారు, సచివాలయం తాకట్టు పెట్టారు, అసెంబ్లీ తాకట్టు పెట్టారు, మనం నడుస్తున్న రోడ్లు కూడా తాకట్టు పెట్టారు. చివరికి ఈరోజు మన సొంత భూములు తాకట్టు పెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. తరతరాలుగా మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించి భూములు కొనుగోలు చేశాడు. ఈయనేదో సొంత భూమి ఇచ్చినట్టు ఏకంగా కొత్త సర్వే వేసి ఆయన మొహంతో రాలేస్తున్నాడు. ఏకంగా పట్టాల పైన ఈ అప్పుల అప్పారావు ఫోటో. ఈరోజు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. ఆ చట్టంలో చాలా స్పష్టంగా రాసింది, మనకేమైనా భూ వివాదాలు ఉంటే అధికారులు ఆ వివాదాన్ని సెట్ చేస్తారంట.
వాళ్ళు పరిష్కరిస్తారంట. మనం కోర్టు కూడా వెళ్ళే అర్హత లేకుండా చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే యువకులందరూ మేలుకోవాలా. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. మన ఇల్లు మన భూమి రేపు వైకాపా నాయకులు నచ్చితే వాళ్ళ పేరు పైన రాసేదానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన రెండో సంతకం ఈ భూ చట్టాన్ని మేము రద్దు చేస్తాము. ఇంకా మీ బిడ్డ అంటాడు ఈ అప్పులప్పారావు. ఎక్కడికి వెళ్ళినా పెద్దమ్మని చూసి మీ బిడ్డ తల్లి అంటాడు. నాకు ఇన్నాళ్ళు అర్థం అలా ఎందుకు అంటున్నాడు రబ్బా అని ఇప్పుడు అర్థమైంది. రేపు పొరపాటున గెలిస్తే మీ బిడ్డ అన్నాను కదా, మీ భూమి నాది, నాకు ఇవ్వండి తాకట్టు పెడతానని చెప్తాడు ఈ అప్పులప్పారావు. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుని కాదు. ఆనాడు కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. రాజధాని లేని రాష్ట్రం, అనాథగా ఉన్న రాష్ట్రం. 62 సంవత్సరాలు మనందరూ కష్టపడి హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకుంటే మెడబట్టి మన ఆనాడు బయటికి గెంటేశారు. అసెంబ్లీ హైదరాబాద్ లో, సచివాలయం హైదరాబాద్ లో. అదే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పాం. ప్రతి జిల్లాకి ఏం చేస్తామో ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ప్రతిరోజు పేపర్లో ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిందని సమాచారం ఉండేది. ఒక ఫాక్స్కాన్, సెల్కాన్, కియా, జోహో, హెచ్సిఎల్ ఇలా 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. ఆనాడు ఒప్పందం కుదిరించుకున్నాం. దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. మన కర్నూలు జిల్లాకు వస్తేనే లార్జెస్ట్ సోలార్ పార్క్ ఏర్పాటు చేశాం. ఉరవకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ మేము తీసుకొచ్చాం. పక్కనే మీరందరూ చూస్తే మెగా సీడ్ పార్క్ కానివ్వండి, జైన్ ఇరిగేషన్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఇంతేకాదు మైనార్టీ సోదరుల కోసం అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ 2019 ఏమైంది? ఒక్క అవకాశం మన మాయ మాటలో మనందరం పడి ఈ రోజు మనందరం మోసపోయాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక్క అవకాశం ఇవ్వండి, మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తా, 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. భర్తీ చేశాడా? ఇచ్చాడా ఒక ఉద్యోగం అన్నా? ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు కూడా విడుదల చేస్తా అన్నాడు. ఒక్కసారైనా చేశాడా? ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏమైంది? జాబ్లెస్ క్యాలెండర్. 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీలు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. 22 మంది లోక్సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు మీరు ఇచ్చారు. అంటే 31 మంది ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి మాట్లాడా? పోలవరం గురించి మాట్లాడా? వెనుకబడిన జిల్లాలకి రావాల్సిన నిధుల గురించి ఏనాడైనా మాట్లాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం. ఈ అప్పులప్పారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆయన తీసుకున్న మొదటి నిర్ణయం 3 ముక్కలాట, 3 రాజధానులు. కర్నూలులో ఒక్క ఇటుకేలా, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఒక్క వ్యక్తి బతికేదానికి. అదే 500 కోట్ల రూపాయలు ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే ఆనాడు మేము ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయ్యే పరిస్థితి. కానీ అది పట్టించుకోలేదు. ఇంకో పక్కన పీపీఎల్ అన్ని రద్దు చేశారు. అన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది. అమర్ రాజాని వేధించారు, అది పక్క రాష్ట్రానికి వెళ్ళింది. ఆనాడు లూలుకి మనం భూములు విశాఖపట్నంలో కేటాయిస్తే అది కూడా క్యాన్సిల్ చేసి పక్క రాష్ట్రానికి పంపించాడు ఈ అప్పులప్పారావు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత తీవ్రంగా నష్టపోయింది. ఉద్యోగాలు ఉపాధి లేక మన పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి. ఇక్కడున్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరూ యువత ఒక్కసారి ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో
మీరు 100% స్థానాలు వైకాపా పార్టీని గెలిపించారు. 2కి 2 ఎంపీలు వైకాపా పార్టీకి ఇచ్చారు. ఈ సభాముఖం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ వాళ్ళు తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా? నేను యువగలం పాదయాత్రలు చూసా. రాయలసీమ ఎంత నష్టపోయిందో నేను నేరుగా తెలుసుకున్నా. అందుకే నా పాదయాత్ర ఆంధ్రాకి వెళ్లే ముందల మిషన్ రాయలసీమ అని హామీ ఇచ్చా. దాంట్లో ప్రధానంగా రాయలసీమని కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులని మేము పూర్తి చేస్తాం. 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతేకాదు ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా కడపనేకంగా భారతదేశానికే స్పోర్ట్స్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంతేకాదు పాడి రైతులను కూడా ఆదుకుంటాం. మన ఇంట్లో తల్లిదండ్రులు పాడిపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళు కూడా మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంతకం మెగా డిఎస్సి పైన మేము పెట్టబోతున్నాం. 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు డిఎస్సి ఏర్పాటు చేశాం. 32,000 పెండింగ్ పోస్టులు ఆనాడు మేము భర్తీ కూడా చేస్తాం జరిగింది. ఇంతేకాదు మా బాబు సూపర్ 6 హామీలో మొదటి హామీ మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీస్తున్నా. ఇక్కడున్న యువకులే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో యువకులందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ సభాముఖంగా నేను పిలిపిస్తున్నా, మేలుకోండి ఆంధ్రులారా. ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ వైపు మనం చూస్తాం? మనకు ఆత్మ గౌరవం లేదా? మనలో పట్టుదల లేదా? మనం ఒక రాష్ట్రం నిర్మించుకోలేమా? ఒక రాజధాని ఏర్పాటు చేయలేమా? ఇంకా ఎలా ఎన్నాళ్ళని కులం మతం ముసుగులో ఈ రోజు ఉన్న వైకాపా పార్టీ మనలో చీలక తీసుకొస్తాడు. మేలుకోవాలా, పోరాడాలా. మన అందరం గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఇంకెన్నాళ్ళని అద్దెకింట్లో ఉంటాం? అలానే ఎన్నాళ్ళని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తాం? మేలుకోండి ఆంధ్రులారా. మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, పరిశ్రమలు తీసుకురావాలా. ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకోవాలి. మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు అయిపోతున్నారు. మన భవిత ఓటు పైన ఆధారపడి ఉంటుంది. పొరపాటున ఈ అప్పుల అప్పారావు గెలిస్తే ఆంధ్ర రాష్ట్రం గోయిందా గోయిందా. ఇంకా శాశ్వతంగా ఆంధ్రులందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుర్గాం గెలిపే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ పిలిపిస్తున్నా, మేలుకోండి ఆంధ్రులారా. కలిసికట్టుగా సైకిల్ గుర్తుకి మనందరం ఓటేసి తెలుగుదేశం జనసేన పార్టీని మన పార్లమెంట్ లో, మన నియోజకవర్గంలో గెలిపించాలని ఈ సభాముఖంగా మీ అందరిని పిలిపిస్తూ ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. మీ తరపున నేను పోరాడినందుకు నా పైన 23 కేసులు పెట్టారు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మై డియర్ జగన్, బామలకే భయపడే కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? జగన్, భయం మా బ్లడ్ లోనే లేదు.
ఇంకా ఎంతసేపులే, నెల, ఒకే ఒక నెలలో ఈ అప్పుల అప్పారావు తాడేపల్లి కొంపలో ముసుకేసుకుని పడుకునే రోజులు రాబోతున్నాయని మీ అందరు తెలుపుకుంటూ, మీ దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకుందానికి వచ్చా, మీరు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకుందానికి వచ్చా. ఇప్పుడు ఈ హలో లోకేష్ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దలు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. హలో, రైట్. లోకేష్ గారిని చూశాక అంటే దానికంటే ముందు ఏదైతే ఫియర్ ఉన్నిందో పోయింది. లోకేష్ గారిలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ జోష్ ఏదైతే ఉందో, ఒక రెండు మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. నేను ముందుగా చెప్పినట్టు నందమూరి తారక రామారావు యొక్క ఆత్మగౌరవం, నారా చంద్రబాబు నాయుడు యొక్క ముందు చూపు, భువనేశ్వరి అమ్మ యొక్క దాతృత్వం, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ యొక్క పౌరుషం అన్ని కలగలిపి ఆవేశం మన నారా లోకేష్ గారు ఒక శిల్పంలా చెక్కబడ్డారు. ముందు కూడా చెప్పాను. అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి ఇంకో రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. నారా లోకేష్ గారి ఘన వ్యక్తిత్వం, సాటి లేనిది తన దాతృత్వం, ఎన్నడూ చెరగని తన చిరునవ్వు చూస్తుంటే ఆల్రెడీ ప్రతిపక్షాలకు నాకు తెలిసి ఇప్పటికే గుండెల్లో రైళ్లు పరిగెత్తుంటాయి. కాబట్టి నారా లోకేష్ గారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. అంతకుముందు ఒక రెండు క్వశ్చన్స్ నేను అడుగుతాను. సార్ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ. మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఎవరైతే ఉన్నారో రబ్బిష్రహ్ లీ సద్రి యస్రి లీ అమ్రి వహలుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. దీని అర్థం సార్, ఎవరైతే నా స్పీచ్ వింటున్నారో, నా మాటలు వింటున్నారో, అదేవిధంగా మీ మాటలు, వాళ్ళు అర్థం చేసుకొని ఆలోచించగల శక్తి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, అదే కూడా ఈశ్వరుడు ఎవరైతే మన భగవంతుడు ఉన్నారో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా సార్ ప్రస్తుతం మైనారిటీల మీద అందరికీ ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది సార్. ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి చూస్తే ఈ అధికార పక్షానికి ఒక సామెత ఉంది సార్, సవితి తల్లికి ప్రేమ వస్తేనంట వెన్నెల్లో కూర్చోబెట్టి పేలు కొట్టిందంట సార్. ఆ విధంగా ఈ 4% రిజర్వేషన్ అన్న ఒక విషయాన్ని తీసుకొని మైనారిటీలు, సంబంధం లేని విషయం సార్. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో పెట్టిన రిజర్వేషన్ ఏదైతే ఉందో, అప్పటి ఆర్ కృష్ణయ్య గారు దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని రద్దు చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని రద్దు చేయొద్దు, నేను కంటిన్యూ చేస్తామని చెప్పి లాయర్లను పంపించి సుప్రీంకోర్టుకు మన చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. అంటే కేసును కంటిన్యూ చేయడం జరిగింది, కోర్టులో ఉంది అది. మరి అటువంటి ఒక విషయాన్ని వీళ్ళు రాజకీయం చేస్తూ అదే ఆర్ కృష్ణయ్యను తీసుకొని వచ్చి ఈనాడు రాజ్యసభకు పంపడం కూడా, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఒక విషయం మనం ఒప్పుకోవాలి, మైనారిటీ సోదరుల నిరుపేదకం అనేది చాలా ఉంది. తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే, కులం మతం ప్రాంతం అతీతంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలి. అందుకే ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా మైనారిటీ సోదరుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హజ్ యాత్రికులు సబ్సిడీ ఇచ్చారు. హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టారు. మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత రంజాన్ తోఫా ఇచ్చారు. మసీదులు రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగులేసినా కూడా డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. దొల్లన్ పథకం పెట్టాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీ సోదరుల కోసం తీసుకొచ్చాం. ఇది ఎన్నికలు వస్తూనే చేసిన కార్యక్రమం కాదు. ఒక చిత్తశుద్ధితో, పట్టుదలతో పేదరికం ఉండకూడదు, పేదరికం నిర్మూలన ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆనాడు మేము పనిచేశాం. సో అది మేము బాధ్యతగా వహిస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు వైకాపా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ సభాముఖంగా నేను సవాల్ విసురుతున్నా, ఇక్కడున్న ఎంపీ గారు కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఆనాడు పార్లమెంట్ లో సిఏఏ బిల్ వచ్చింది. గుంపగుద్దిగా వైకాపా లోక్సభ ఎంపీలు అందరూ ఓటేశాడు, ఇంక్లూడింగ్ ఇక్కడున్న ఎంపీ. అంతేకాకుండా రాజ్యసభలో ఉన్న 9 మంది ఎంపీలు కూడా సిఏఏకి ఓటేశారు. ఏకంగా సిఏని
సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి. ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్తారు. ఇప్పుడు వచ్చి తెల్ల కాగితాల ముసుగులో ఏదో సిఏ వస్తే మైనార్టీ సోదరులు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. తల్లి ఒక సామెత ఉంది, నిజం గడప దాటి లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుందని. ఇలా ఉంది వైకాపా నాయకుల నాటకం. మైనార్టీ సోదరులు మీకు నేను హామీ ఇస్తున్నా, ఒకే ఒక నెల ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సిఏ చట్టాన్ని నేను చదివాను, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది చాలా స్పష్టంగా ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. సార్ క్వశ్చన్స్ తీసుకుందాం సార్. Questions తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ రైట్. చెల్లి చెప్పమ్మా. తమ్ముడు వస్తున్నా తమ్ముడు. నాన్న నువ్వు 9 గుర్రాల పైన నువ్వు ఆగు. ప్లీజ్. చెప్పు చెల్లి, ఐ కెన్ హియర్. మాలికం సలాం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెల్లమ్మని వదిలేండి అన్నమ్మ, ఆడుతుంది, ఎందుకు కంగారు పెడుతున్నావు? చెప్పమ్మా. అబ్దుల్ సలాం గారి ఫ్యామిలీ చాలా అన్యాయం కేసెస్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా, అలాంటివి జరగడం మా మైనార్టీలో చాలా నేరం. అలాంటి నేరాలు జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు జిల్లాలో ఒక మైనారిటీ బాలిక పైన అత్యాచారం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీకి ఫోన్ చేసి మీకు ఎన్ని పోలీస్ బలగాలు కావాలో అడగండి, నేను పంపిస్తాను, 24 గంటల్లో ఆ మానభంగం చేసిన వ్యక్తిని నా ముందర నించోబెట్టండి అని చెప్పారు. అది ఎప్పుడైతే టీవీలో ఫ్లాష్ వచ్చిందో ఆ నేరం చేసిన వ్యక్తి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లమ్మ, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలాంటి రౌడీ షీటర్లకి స్మగ్లర్స్ కి భయం తల్లి. మనందరం చూసాం, నంద్యాలలో అనేక మంది మైనార్టీ సోదరుల పైన దాడి జరిగింది. తల్లి, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం, నాకన్నా మీకే బాధ తెలుసు. అలాంటిది అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎన్ని వేధింపులు ఎదుర్కొని ఉంటారు. వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది చెల్లి. సో నాకు కూడా ఆ రోజు చాలా బాధేసింది. ఈ ఘటనే కాదు తల్లి, పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా, అక్కడ మిస్బా అని ఒక పాప ఉంది, అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. వైకాపా నాయకుడు కూతురుకి సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశారు. అది తెలుసుకున్న మిస్బా ఆత్మహత్య చేసుకుని తెలుసా, ఆత్మహత్య చేసుకుని. ఆ డైరీ నేను చదివానమ్మా, పాదయాత్రలు వచ్చి నాకు చూపించారు. మొదటి పేజీలో మిస్బా రాస్తుంది, నేను బాగా చదువుతా, డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. కరెక్ట్గా 15-20 పేజీల తర్వాత ఆత్మహత్య చేసుకునే ముందర లేఖ రాసింది. నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, వైకాపా నాయకులు మా తల్లిదండ్రులు వేధిస్తున్నారు, ఇదిగో ఈ వ్యక్తి అని పేర్లు కూడా రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది మిస్బా. ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగల. ఆత్మహత్యకి కారకులైన వ్యక్తులపైన ఇప్పటికీ ఒక్క కేసు పెట్టలేదు. ఇట్లా అనేక ఘటనలు జరిగినాయి తల్లి. ఇంకెంతమ్మా, ఒక నెల ఓపిక పెట్టు. పవన్ అన్న, చంద్రబాబు గారు ప్రభుత్వం రాబోతుంది. ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ మేము వదిలిపెట్టాం. ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకున్నారో ఎంక్వైరీ చేస్తాం. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్ వ్యక్తిగతంగా తీసుకుంటాడు. థ్యాంక్ యూ చెల్లమ్మ. ఆన్సర్ వచ్చింది అనుకుంటాను సార్. ఒక చిన్న, మీరు ఇప్పుడు ఏదైతే ఆన్సర్ చెప్పారో సార్, దీనికి సంబంధించి సార్, ఆత్మహత్య చేసుకోవడం ఒకటే పాపం అని చెప్పారు. ఆత్మహత్యతో పాటు సార్, ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే ముఖ్యంగా ఇస్లాంలో సార్, ఆ తప్పును వెళ్ళి చేత్తో ఆపాలి సార్, లేదంటే నోటితో చెప్పాలి సార్ ఆపమని. అది కూడా కాకపోతే మనసులో అన్న అనుకోవాలి సార్, ఈ తప్పు జరుగుతుంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఆపాలని. కానీ ఈ రోజుల్లో ఈ గడిచిన 5 ఏళ్లలో ఎలా ఉందంటే సార్, ఆపేది కాదు కదా, ఆ తప్పు జరుగుతుంటే చూస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, మరీ ఎక్కువ ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్లి లోపలేయడం, అరెస్టులు చేయడం. సార్, ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే మైనారిటీల మీద దాదాపు 100కు పైగా మైనారిటీలు ఏదైతే దౌర్జన్యాలకు గురయ్యారో, అత్యాచారాలకు గురయ్యారో సార్, వీళ్ళందరికీ మీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సార్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు సార్? కేవలం మైనార్టీ సోదరుల పైన కాదు,
మైనార్టీ సోదరులపైన, దళితులపైన, బీసీలపైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరిగినాయి. ఒక ఉదాహరణ ఇస్తా. అమర్నాథ్ గౌడ్ అన్న కుర్ర ఉన్నాడు, రేపల్లి నియోజకవర్గం. అక్కడ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని వైకాపా నాయకుల పిల్లలు ఏడిపిస్తున్నారు. అది తెలుసుకున్న అమర్నాథ్ గౌడ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఊరు పెద్దలకి. ఆ వైకాపా పిల్ల ఏం చేశారు తెలుసా? అమర్నాథ్ గౌడ్ ని చితకబాది అతను చదువుకున్న టెక్స్ట్ బుక్ నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అతను చేసిన తప్పేంటి? మా అక్క పైన మా అక్కని ఎగతాళి చేయొద్దు, మా అక్కని ఇబ్బంది పెట్టద్దు. అమర్నాథ్ గౌడ్ చనిపోయాడు. ఇలా అనేక ఘటనలు జరిగినాయి. అందుకే మా మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చాం, రేపు దర్యాప్తు చేస్తాం, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా యాక్షన్ తీసుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్ సార్, అది ఖచ్చితంగా మన ప్రభుత్వం రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా లాభం చేకూరాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. సార్, మరొక ప్రశ్న ఇటువైపు నేను తీసుకుందాం. సార్, తమ్ముడు చెప్పమ్మా. మన ప్రాంతము రాయలసీమ నుంచి 7 మంది ముఖ్యమంత్రులు అయ్యారన్న. అయినా సరే రాయలసీమ అనగానే ముఖ్యంగా గుర్తుంచేది కరువు, వాటర్ ప్రాబ్లమ్స్, బీడు భూములు, యూత్ మైగ్రేషన్. ఇవి మన రాయలసీమకి పర్మనెంటా అన్న, లేదా మీరు వచ్చాక దీన్ని ఎలా సాల్వ్ చేయబోతున్నారు? తమ్ముడు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. తెలుగు గంగా తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. హంద్రినివా ప్రాజెక్ట్ 90% పూర్తి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. 90% సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. హార్టికల్చర్ ని పెద్ద ఎత్తున రాయలసీమకు ప్రోత్సహించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అరే, కార్లు తయారు చేసిన పరిశ్రమలు రాయలసీమకి తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. మీరు వాడే ఫోన్లు తయారు చేసే షామీ రాయలసీమకి తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. ఇలా చెప్పుకుంటా పోతే 100ల కొద్ది పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ అది సరిపోదు, ఇంకా చేయాలి. ప్రధానంగా మనం చూస్తే కర్నూలు పార్లమెంట్ చాలా వెనుకబడింది. దానికి కారణం 2 సాగునీటి ప్రాజెక్టులు. ఆ 2 సాగునీటి ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేస్తే మొత్తం కర్నూలు పార్లమెంట్ సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే మేనిఫెస్టోలో మేము హామీ ఇచ్చాం, ఆ 2 సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికగా మేము పూర్తి చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, మిషన్ రాయలసీమలో రాయలసీమ యువతకి నేను హామీ ఇచ్చా. ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ గా, హార్టికల్చర్ హబ్ గా, ఒక స్పోర్ట్స్ హబ్ గా, డిఫెన్స్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఆనాడే హామీ ఇచ్చా. ఆ హామీకి మేము కూడా ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్, ఆన్సర్ వచ్చింది అనుకుంటాను బ్రదర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ లెఫ్ట్ అండి. చెల్లి చెప్పమ్మా. ముందుగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ చెల్లి. సార్, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం బ్రతకాలి అంటే చాలా కష్టం అయిపోయింది. చాలా ధరలన్నీ పెరిగిపోయాయి, కరెంటు బిల్లులతో సహా అన్ని పెరిగిపోయాయి. మీరు పదవిలోకి వస్తే గనక వీటన్నిటిని ఎలా చేయగలరో కొంచెం తెలియజేయండి. తల్లి, జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దుగా ఒక పేరు పెట్టా అని చెప్పా కదా, అప్పులు అప్పారావు అని. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. పదే అంటాడు బటన్ నొక్కినా అని. ఆయన 2 బటన్లు నొక్కుతాడు. ఒకటి బులుగు బటన్ తల్లి నొక్కుతాడు, 10 రూపాయలు అకౌంట్ లో పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారమ్మా. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు తల్లి. ఇవన్నీ ఎందుకు పెంచారంటే ఆ అప్పులు కట్టాలి కనుక. ఒక ముఖ్యమంత్రి పైన ఉన్న బాధ్యత కేవలం బటన్ నొక్కడం కాదు, అభివృద్ధి చేయాలా, ఉద్యోగాలు కల్పించాలా, మన జీవితాల్లో మార్పు తీసుకురావాలా. మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీని తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? లేదు. ఈ పన్నుల భారం తగ్గించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, చెత్త పన్ను మేము తీసేస్తాము, ఇంటి పన్ను తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక పద్ధతి ప్రకారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన వేస్తున్న అదనపు పన్ను కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం.
రాబోయే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా చేసే బాధ్యత కూడా మాది అని ఈ సభాముఖం తెలుపుతున్నాం. ఇంకా మధ్యతరగతి కుటుంబాలకు వచ్చగల ఎక్కువ శాతం మంది ఉద్యోగాలపైన ఆధారపడి ఉంటాడు తల్లి. మన ప్రాంతానికి పెట్టుబడులు తీసుకురావాలా, కంపెనీలు తీసుకురావాలా. తమ్ముడు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్పా. ఒక ఎలక్ట్రానిక్స్ హబ్గా, ఆటోమోటివ్ హబ్గా, సిమెంట్ హబ్గా, డిఫెన్స్ హబ్గా మన రాయలసీమను తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంటుంది. అది మేము చేస్తాం. గతంలో మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్ని తీసుకొచ్చాం తల్లి. ఈ ముఖ్యమంత్రి చేతకంతనం వల్ల ఎన్ని వెళ్ళిపోయినాయి. అవి ఎన్నొస్తే మనకు ఆదాయం కూడా పెరుగుతుంది. కేవలం సంక్షేమం ఇస్తాం కాదు, పేదరికం నుంచి పేద కుటుంబాలని బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా చేపడుతుంది. రైట్, ఆన్సర్ Thank you, వచ్చింది అనుకుంటాను. సార్ గ్రీవెన్స్ చూద్దాం సార్. కొన్ని స్టూడెంట్స్ దగ్గర నుంచి కొన్ని వచ్చినాయి. ఏం కాలబ్బా? ఎవరు నాకు క్వశ్చన్ అడతారా ఆడియన్స్ నుంచి ఈ లోపల? నేను తెరిసే లోపల ఆగనా. మైక్ ఎక్కడుంది ఇప్పుడు? మైక్ ఎక్కడ ఉంది? గోయట తమ్ముడు చెప్పమ్మా. వస్తుంది అమ్మా. మైక్ యాక్టివేట్ చేయాలమ్మా తమ్ముడిది. మైక్ ఇవ్వండి. మైక్ ఉంది. ఇస్తామా? ఏమా మైక్ ఆన్ చేయాలి. చెక్ చేయండి, మ్యూట్లో ఉంటుంది. ఈ లోపల కొన్ని ప్రశ్నలు నాకు వచ్చినాయి. ఆ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. మొదటిది, ఒక నిమిషం తమ్ముడు. మొదటిది, మహిళలకి నైట్ టైం కూడా బస్సు ఉంటే బాగుంటుందని కోరారు. ముందలా భద్రత కల్పించాలి తల్లి. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులే మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఒక సందర్భంలో జబర్దస్త్ ఆంటీ నాకు ఏకంగా చీరలు గాజులు పెడతానని, తల్లి. అంటే చూడండి ఎంత మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఇంతేకాదు, శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారమ్మా. అదందరం చూసాం. ఈరోజు మా తల్లి ఎప్పుడు బయటికి రాని తల్లి బయటికి వచ్చి నిజం గెలవాలని కార్యక్రమం చేస్తే ఆ తల్లిని కూడా అవమానించారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలమ్మా. అది మనం రేపు ప్రభుత్వంలో మార్పు మేము తీసుకొస్తాం. రెండో ప్రశ్న, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు. ఒక రాగశ్రీ, మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు. చెల్లమ్మ, నాకు నలుగురున్నారు, ఒకరు కాదు. మొదటి వ్యక్తి వాజ్పేయి గారు. ఎందుకంటే వాజ్పేయి గారి నాయకత్వంలో దేశానికి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చారు. సో నాకు మొదటి ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి వాజ్పేయి గారు. మూడో వ్యక్తులు మా ఇంట్లోనే ఉన్నారు. ఒకటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. రెండో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మూడో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాలుగో వ్యక్తి సింగపూర్ ని ఒక మత్స్యకార గ్రామం నుంచి ఏకంగా ఈ రోజు ఒక ఫైనాన్షియల్ హబ్ గా చేసిన వ్యక్తి, ఆయన పేరు లీ క్వాన్ యూ. ఇక్కడున్న యువకులందరూ గూగుల్ చేయాలి. ఆయన గురించి దయచేసి ఒక్కసారి చదవండి. ఆనాడు సింగపూర్ మలేషియా నుంచి విభజించినప్పుడు పేపర్లో రాశారు సింగపూర్ బతుకుతుందా అని, సర్వైవ్ అవుతుందా అని. అలాంటి చూడండి సింగపూర్ ఏ స్థాయికి వెళ్ళిందో. పేదరికం లేని దేశంగా వాళ్ళు తీర్చిదిద్దగలరు. అందుకే నాలుగో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకునేది లీ క్వాన్ యూ గారు. ఇంకా లాస్ట్ రాధిక ఈ ప్రశ్న అడిగింది. వీ వాంట్ ఫీ రీఎంబర్స్మెంట్ ఫర్ స్టూడెంట్స్. విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టే పరిస్థితి, చదువుకుని మార్క్ లిస్ట్ కావాలంటే మళ్ళీ డబ్బులు కట్టే పరిస్థితి. గతంలో ప్రభుత్వమే డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు వేసేది. మీ తల్లిదండ్రులు కేవలం మిమ్మల్ని చదివించే బాధ్యత తీసుకున్నారు.
అందుకే మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం, పాత ఫీ రీయింబర్స్మెంట్ మోడల్ తిరిగి అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది నంబర్ 1. నంబర్ 2, తల్లి మా ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ నా తల్లి భువనేశ్వరమ్మ కానీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే నేను కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో చదివానమ్మా. నంబర్ 1 యూనివర్సిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. దాంట్లో నేను బ్యాచిలర్స్ చేశా. అదేవిధంగా ఎంబీఏ నేను స్టాన్ఫర్డ్లో చేశా. నా తర్వాత బ్రహ్మని కూడా స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసింది. సో విద్యకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. సో స్కూల్ ఫీ రింబర్స్మెంట్ తీసుకొస్తాం. దాంతోపాటు ఆపేసిన పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. మీలో ఎవరన్నా విదేశాల్లో చదువుకోవాలన్నా విదేశీ విద్య ఆనాడు ఇచ్చేవాళ్ళం. ఆ విదేశీ విద్య కార్యక్రమం తిరిగి ప్రారంభించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. అందుకే అమ్మా బాగా చదవండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా మన ప్రభుత్వందే అని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా. తమ్ముడు చెప్పమ్మా మీ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ అన్న. నంద్యాల బై ఎలక్షన్ జరిగినప్పుడు బాబు గారు కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేసినారు. అవి ఇప్పుడు ఎక్కడున్నాడు అక్కడ అయిపోయినాయి. మీరు వచ్చినాక అవి మళ్ళీ పూర్తి చేస్తారా చేయరా? నంద్యాలలో పసుపు జెండా ఎగిరే ఆగిపోయిన పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అన్న ఇంకోటి అన్న, తమ్ముడు ఒక నిమిషం. సండే ఎమ్మెల్యేకి బాయ్ బాయ్ చెప్పండి, శాశ్వతంగా హాలిడే ఇవ్వండి. ఆనాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే మైకి అమ్మా, ఆనాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓటేసే గ్రాడ్యుయేట్స్ రాశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ సండే ఎమ్మెల్యే వద్దని. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో తిరిగి మళ్ళీ సండే ఎమ్మెల్యే ఇచ్చారు. అందుకే శాశ్వతంగా ఆయన సెలవు ఇప్పించు స్వామి. పసుపు జెండా ఎగిరేయండి, నంద్యాల గిఫ్ట్ ఇస్తామన్నా మీకు. ఆగిపోయిన పనులు పూర్తి చేసే బాధ్యత నాది తమ్ముడు. థ్యాంక్ యూ. అన్న ఇంకోటి చెప్పమ్మా. ఇక్కడ రీసెంట్ గా బొగ్గులైనని నంద్యాలలో వైకాపా వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పి విధ్వంసం చేశారన్న. వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చారన్న. వాళ్ళకి ఏదో విధంగా మీరు న్యాయం చేయాలని ఈ సభ వేదికగా కోరుకుంటున్నానన్న. ఇది ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి ఫరూక్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. మేము చూసుకుంటాం, అది నా బాధ్యత. మేము చూసుకుంటాం. ఒక ప్రశ్న go ahead. ప్లీజ్ గుడ్ గుడ్. ప్లీజ్ సార్, నాకు ఒక సంఘటన గుర్తుంది సార్. పాత బస్తీలో అల్లర్లు ఎక్కువ జరుగుతుండేవి సార్. తెలుగుదేశం పార్టీ అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ముఖ్యంగా ఆ పాత బస్తీలో అల్లర్లు ఎక్కువ జరుగుతుంటే, అంటే దానికి ముందు నుంచి ఎప్పటి నుంచో జరుగుతుంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళారు సార్. వీళ్ళు ఒక కమిటీ వేశారు సార్, ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తే సార్, అది చాలా కంజెస్టెడ్ ఏరియా సార్ పాత బస్తీ అనేది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ డైలీ లేబర్ ఉన్నారో వాళ్ళు చాలా అమాయకులు సార్, వాళ్ళకి తెలియదు బహుశా. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి చెప్తున్నాను సార్. ఎవరైతే వేరే సంఘ విద్రోహ శక్తులు అక్కడికి వచ్చి ఈ అల్లర్లు సృష్టిస్తూ ఏదైతే ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారో దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశారంటే స్పెషల్ గా ఆ ఫ్యామిలీస్ తో మాట్లాడి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అమ్మా మీరు చదివించండి అని ప్రత్యేక వాళ్ళకు వసతులు కల్పించి, అదేవిధంగా విద్య వాళ్లకు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పరిచి, ఇవి నాకు బాగా గుర్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసింది. అంటే దీంట్లో మైనారిటీ ముస్లిమ్స్ తో పాటు కూడా అందరూ ఉన్నారు సార్, అన్ని సామాజిక వర్గాలు కూడా. కానీ ఇప్పుడు ఈ కేజీ టు పీజీ అనేది వైసీపీ హయాంలో నిర్వీర్యం అయిపోయింది సార్. మరి దీనికి సంబంధించి నాకు తెలిసి ఇందాక మీరు ఇచ్చిన ఆన్సర్ యాప్ట్ అవుతుంది అనుకుంటాను సార్. ఏదైతే పిల్లల్ని బాగా చదివించాలి, దాంతో పాటు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆనాడు లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా మెయింటైన్ చేసే కనుకనే హైదరాబాద్ లో ఈరోజు 15 లక్షల మంది ఒక ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఫార్మా సిటీ ఉంది, బయోటెక్ పార్క్ ఉంది. దానికి కారణం ఆనాడు లా అండ్ ఆర్డర్ మనం స్ట్రీమ్ లైన్ చేసాం. సో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ కూడా దారి తప్పింది సార్. అవును, దారి తప్పిన లా అండ్ ఆర్డర్ని మళ్ళీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. అది తప్పనిసరిగా చేపడతాం. ప్రధానంగా మైనారిటీ సోదరులో నిరుపేదరికానికి కారణం చదువు. 10th క్లాస్ తర్వాత చాలా మంది చదువు ఆపేస్తారు. ఒక ఆటో మెకానిక్ గా, ఏసీ మెకానిక్ గా, స్కూటర్ మెకానిక్ గా తయారవుతారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు బాగా చదవాలా, పై చదువులు చదవాలా. ఆ చదివించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అంటే సబ్సిడీ ద్వారా, ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళని చదివించాలా. అదొక టార్గెట్ గా మేము పెట్టుకుంటాం. మైనార్టీ సోదరులో పేదరికం లేకుండా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుంది.
సార్ మరొక ప్రశ్న సార్. సార్ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ యొక్క 22 మంది ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఇందాక మీరు చెప్పినట్టున్నారు. సార్ వీళ్ళు ప్రచారం చేసేది సిఏఏ ఎన్ఆర్సీకి వీళ్ళే సపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ప్రచారం చేసేది ఏంటంటే తెలుగుదేశం రేపు అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది అని ఎలివేషన్ ఇస్తున్నారు సార్. దీన్ని ఖండించడంలో మీరు ఎక్కడ తగ్గుతున్నారని చెప్పి అనుకుంటున్నారు సార్? నో నేను పదే చెప్పాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోనే మైనార్టీ సోదరులకు అభివృద్ధి చెందారు. ఆనాడు మైనార్టీ కార్పొరేషన్ గాని, తొలి ముస్లిం సోదరుల్ని ఏకంగా లోక్సభకు పంపిస్తాం గాని, మైనార్టీ సోదరుల్ని రాజ్యసభ పంపించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు మొన్న 5 సంవత్సరాలు కౌన్సిల్ కి 5 సంవత్సరాలుగా చైర్మన్ మైనార్టీ సోదరులకి ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. సో ఫరూక్ గారు ఉండే ముందర దాని తర్వాత షరీఫ్ గారు వచ్చారు. పెద్ద ఎత్తున మేము ప్రోత్సహించాం. అదొక బాధ్యతగా మేము చూసాం. సో ఆ బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యత మేము నెరవేర్చాం. ముందు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీ సోదరులు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. మరొక ప్రశ్న. కొంచెం మైక్ ఎక్కడుందమ్మా? చెల్లి చెప్పమ్మా. హలో లోకేష్ గారు, ఫార్మసీ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ 5 years లో జాబ్స్ వచ్చినట్టుగానే ఎక్కడా లేదు. మీరు ఇందాక 20 lakhs జాబ్స్ అని చెప్పారు కదా, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఫార్మసీ సెక్టార్స్ ఇస్తున్నారు? అమ్మా టోటల్ గా అన్ని రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉంటున్నాం. దాంట్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ పోస్టులు భర్తీ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ఇంకో పక్కన స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కూడా కల్పించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ఫార్మసీకి సంబంధించిన చాలా మంది వచ్చి నన్ను కలిశారు. మేము బాగా చదువుకున్నాం, చట్టాలు క్లియర్గా ఉన్నాయి, ఆ చట్టాలను అమలు చేయట్లేదు, దానివల్ల మేము నిరుద్యోగులుగా ఉండిపోతున్నాం అని వాళ్ళు చెప్తాం కూడా జరిగింది. పాదయాత్ర కూడా నేను అనేక సార్లు వాళ్ళు కలిశారు. ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా, ఆ చట్టాలని అమలు చేస్తాము, ఆటోమేటిక్ గా మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి. అది నీ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. రైట్ సార్, మరొక ప్రశ్న సార్. గోడ్ చెల్లి చెప్పమ్మా. ఐ కెన్ హియర్ యూ. చెల్లి చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి ముందుగానే సీఎం అవుతున్నందుకు సిపిఎన్ గారు. థ్యాంక్ యూ చెల్లి. సివిఎన్ గారు. రైట్ సార్. సార్ మరొక ప్రశ్న సార్ నాది. సార్ 2014 మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్, ఇది ప్రజల వద్ద నుంచి వచ్చిన క్వశ్చనే సార్. అందరూ కూడా అడుగుతుండేది ముఖ్యంగా 2014 ఏదైతే మేనిఫెస్టో ఉందో అందులో నరేంద్ర మోదీ ఫోటో, పవన్ కళ్యాణ్ది, చంద్రబాబు నాయుడు గారివి, ముగ్గురి మేనిఫెస్టో ఏదైతే ఉందో ముగ్గురి ఫోటోలతో కలిపి వచ్చింది సార్. కానీ 2024 మేనిఫెస్టో ఏదైతే ఉందో సార్, ఈ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు కనుమరుగయ్యారు అంటున్నారు. ఎందుకు సార్? అది బీజేపీ సిద్ధాంతపరంగా ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో సింగిల్ మేనిఫెస్టో విడుదల చేస్తాం, ఎన్డీఏ పాలిక రాష్ట్రాలు వాళ్ళ సొంత మేనిఫెస్టో ఇవ్వాలనుకుంటే మోడీ గారు ఫోటో లేకుండా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు అంతే. అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు వైకాపా నాయకులు. అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది కదా. రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము అమలు చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో కావాలని దాంట్లో కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. సార్ ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో సార్, అది పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసినట్టు ఉంది అని చెప్పి కూడా అందరు ప్రజలు చెప్తున్న పరిస్థితి, నమ్మే పరిస్థితి కూడా లేదు సార్. Super 6 మాత్రం సూపర్ హిట్ అంటున్నారు సార్. అంటే ఈ ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మేనిఫెస్టో రూపకల్పనలో మీ భాగస్వామ్యం కూడా ఉందా సార్? అంటే 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు Super 6 మేనిఫెస్టో రూపొందించాం. అందుకే ఈ రోజు ఆ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్ష దగ్గరుంది. ప్రజలు పడుతున్న కష్టాల దగ్గర నుంచి వచ్చిన మేనిఫెస్టో అది. ప్రజల కన్నీరు నుంచి తెలుసుకుని ఆ మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది. తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇస్తున్నామ్మా. నెక్స్ట్ నమస్కారం అన్న. ఎక్కడ చెల్లి చెప్పమ్మా. చెప్పమ్మా. అన్న మేము కేవి సుబ్బారెడ్డి నుంచి వచ్చినాము. అయితే మేమైతే ఫార్మ్ డి స్టూడెంట్స్ అన్న. ఫార్మ్ డి స్టూడెంట్స్ ఏంటంటే బీ ఫార్మ్ వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ గానీ ఏదో ఒక ప్లానింగ్ ఉంటది. కానీ ఇక్కడ ఫార్మ్ డి మాత్రం అబ్రాడ్ నుంచి న్యూగా లాంచ్ చేసినారు ఇక్కడ మన ఇండియాలో. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మనకి ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మాకు మినిమం రెస్పెక్ట్ ఉండట్లేదు. ఎక్కడన్నా ఉన్నా కూడా ఎందుకు ఇస్తున్నారు అనే క్వశ్చన్ ఉంది. మాకు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మాకేమైనా జాబ్స్ ఉంటాయా?
అంటే మీరు వచ్చిన తర్వాత ఏమన్నా అమ్మ ఆటోమేటిక్ గా ఎకో సిస్టమ్ వస్తుంది, జాబ్స్ క్రియేట్ చేస్తాం. ప్రత్యేకంగా ఫార్మ్ డీది నేను మొదటిసారి లెట్ మీ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ టోటాలిటీ, దాని తర్వాత నేను స్పందిస్తాను. ఎందుకంటే తెలియపోతే నేను తెలియదని చెప్తా తల్లి. ఏదంటే అది హామీ ఇస్తే మళ్ళీ నేను కూడా పరదాలు కట్టుకుని రావాలి తల్లి. పరదాలు కట్టుకుని రావాల్సిన అవసరం నాకు లేదు. అందుకే లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ డెప్త్ అండ్ ఐల్ రెస్పాండ్ ఆన్ దిస్. ఎందుకంటే ఇప్పుడు ఫార్మ్ డి స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సీట్ అయితే ఎవరైతే మిస్ అయింటారో అవును వాళ్ళకి ఫార్మ్ డి వాళ్ళకి వస్తుంది అనమాట. ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ నుంచి ఏ జాబ్స్ రావట్లేదని న్యూస్ ఉంది. Correct. మనకి తీసుకెళ్లినారు కోర్టు దగ్గర వరకు, కానీ అక్కడికే ఆపేసినారు. దాని గురించి ఏ రెస్పాన్స్ లేదు. ఏపీలో అయితే మినిమం రెస్పెక్ట్ లేదు. మాకి క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి స్పెసిఫిక్ గా అబ్రాడ్ లో ఉన్నాయి, అవును. కానీ ఇక్కడ ఎందుకు అప్లై అవ్వట్లేదు? మేము డ్రగ్ నాలెడ్జ్ గురించి మేము నేర్చుకుంటున్నాము, అవునమ్మా. స్పెసిఫిక్ గా పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాము, కానీ కూడా ఎందుకు? నో, మంచి సలహా ఇచ్చారు తల్లి. లెట్ మీ టేక్ ఇట్ as a suggestion. I'll come back to it. థ్యాంక్ యూ అమ్మా, గుడ్ క్వశ్చన్. రైట్ సార్, నాదొక ప్రశ్న సార్. ఒక్క నిమిషం. రైట్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నమస్కారం అన్న, నా చెప్పండి. నా పేరు నిఖిల్. నేను ఎంబీఏ కంప్లీట్ చేశా. చెప్పు నిఖిల్. ఆ, ఇప్పుడు మనం చూస్తే చెప్పు నిఖిల్. అమెరికాకి సిలికాన్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ ఎలా ఉందో మన భారతదేశానికి బెంగళూరు అలా తయారవుతుంది. ఎంతో మంది యువత బెంగళూరుకి వెళ్ళి స్టార్టప్స్ చూస్తున్నారు. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్తే ఇలా గుర్తుకొచ్చేలా మీరు మన ప్రభుత్వంలో చేయగలరు? తమ్ముడు, ఈరోజు కియా కార్ చూస్తే ఇక్కడ ఏం గుర్తొస్తుంది? ఆంధ్రప్రదేశ్, అనంతపూర్. ఏనాడైనా ఊహించామా రాళ్ళ రప్పల మధ్యన కారులు తయారు చేస్తామని? చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆటోమోటివ్ కానీ, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు జిల్లాకి. దాని మేరకు ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు. సో చిత్తూరు జిల్లాలో చేశాం, అనంతపూర్లో చేశాం, కర్నూలులో చేశాం, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. సో తప్పనిసరిగా అన్ని రంగాలు, ఎందుకంటే మన తెలంగాణ లాగా మనది చిన్న రాష్ట్రం కాదు, మన పొడుగ్గా ఉంటుంది. పొడుగ్గున్న రాష్ట్రం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా మనం తీసుకురావచ్చు. పోర్ట్ లెడ్ ఎకానమీ క్రియేట్ చేయొచ్చు, ఫిషరీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించవచ్చు, డిఫెన్స్ సెక్టర్ తీసుకురావచ్చు. సో ఒక రాష్ట్రం ఒకే ఫోకస్ కాకుండా ఒక్కొక్క జిల్లాకి ఒక ఫోకస్ తీసుకొచ్చాం. ఆ విధానం మళ్ళీ మన ప్రభుత్వం అమలు చేస్తుంది. థ్యాంక్ యూ. మైక్ అక్కడ ఇవ్వండి. ఎక్కడుంది మైక్? నాదొక ప్రశ్న సార్. చెప్పు. ఓకే ప్లీజ్ సార్, వెయిట్, అందరికి వస్తుంది ఛాన్స్, ఒక్క నిమిషం వస్తుంది సార్. నా ప్రశ్న ఏంటంటే, అది మహిళల తరపున ప్రశ్న సార్. సార్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాం కదా సార్, ఆర్టీసీ బస్సులో ముఖ్యంగా. సార్, బస్సుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూస్తే ఈ విజయవాడ, విశాఖపట్నం మినహాయిస్తే ఎక్కడ కూడా టౌన్ సర్వీసులు లేని పరిస్థితి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే దీనిని ఏమన్నా టౌన్ సర్వీసెస్ వేసే అవకాశం ఉందా సార్? దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని? దామాషా ప్రకారం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది 100% మేము చేపడతాం. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలి. ఇక్కడనే కాదు, మన దేశం కాదు, ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. జర్మనీ లాంటి దేశాలు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పెట్టాం. తప్పనిసరిగా మీరు అన్నట్టు రూట్స్ పెంచాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అది విల్ టేక్ ఇట్. సార్, మరొకటి సార్, ముఖ్యంగా ఐటీగా ఏ నగరాన్ని చూస్ చేసుకుంటారు సార్? విశాఖపట్నం విల్ బి ద ఐటీ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. షూర్ సార్, విశాఖపట్నం. రైట్, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఒక్క నిమిషం అక్కడ ఇవ్వాలి. నమస్కారం అన్న. అమ్మా ఒక్క నిమిషం, అమ్మా ఒక్క నిమిషం. చెల్లి ఎక్కడుందమ్మా? సార్ ఇచ్చేసారు. నంద్యాల జిల్లాలో చెప్పమ్మా చెల్లి. నంద్యాల జిల్లా సీడ్ పార్క్ అని మన చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ప్రారంభించారు. కానీ వైసీపీ ప్రభుత్వం రాగానే దానిలో అభివృద్ధి ఏం చెందలేదు. స్థానికంగా చెందుతానని కూడా మాకు నమ్మకం లేదు. సో మీరు ప్రభుత్వంలోకి వస్తే ఇక్కడ ఎలాంటి పనులు చేపడతారు? ప్రభుత్వంలోకి వస్తే కాదు తల్లి, ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది. ఆగిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెగా సీడ్ పార్క్, అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, నంద్యాల పట్టణంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ తెలుగుదేశం జనసేన పార్టీ హయాంలో మేము పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తమ్ముడు గోహెడ్. నమస్తే అన్న. నమస్కారం. చెప్తాడు. సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా, అందరికీ ఘన స్వాగతం. మీరు వచ్చినానికి మాకు సంతోషము. అది కాదన్న, ఈ రోజు వైసీపీ పార్టీలో ఉంది.
అన్న ప్రశ్న ఏంటన్నా? వాలంటరీ అన్నా మీ ప్రభుత్వం వస్తే రేపు వాలంటరీ తీస్తా అంటున్నారు, అది నిజమా కాదన్నా? వాలంటరీ వేతనం కానీ సరిపోవడం లేదు, మీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు 10,000 చేయాలన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తాం. వాలంటీర్కి ఇస్తున్న గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థని ప్రజాప్రతినిధులతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సర్పంచ్తో, కౌన్సిలర్తో, ఎమ్మెల్యే గారితో అనుసంధానం చేయాలి. అప్పుడే మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం అందజేయగలుగుతాం. ఈ మూడిటికి చాలా స్పష్టమైన హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్ ఒక ప్రశ్న ఒక్క సార్. నిమిషం. చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, ఐఎమ్ sir. స్టడీయింగ్ ఇన్ అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. చెప్పమ్మా. ఇప్పుడు మాకు జాబ్స్ వచ్చే ఖచ్చితంగా ఆప్షన్ ఎయిదర్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. కొంతమంది పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు పంపరు వేరే సిటీస్ అంటే. సో వై నాట్ ఇన్ ఏపీ అని నేను అడుగుతున్నాను సార్. మీరు వైనాట్ ఇన్ ఏపీ అని అడుగుతున్నారు, అందుకే మేలుకో ఆంధ్రులారా అంటున్నా నేను. ఇంకెన్నాళ్ళని కులం పేరుతో మతం పేరుతో మనం ఓట్లేస్తాం తల్లి? అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి కదా, పెట్టుబడులు తీసుకొచ్చే వాళ్ళు కావాలి కదా. ఒక్క అవకాశం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక్క పెట్టుబడి తీసుకురాలా, ఒక్క కంపెనీ తీసుకురాలా. దానివల్ల మనం నష్టపోయాం. ఏకంగా ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రి నేను ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చినా అంటాడు. ఆయన కోడిగుడ్డు చూసుకుంటే సరిపోయింది. హెచ్ఎస్బిసి విశాఖపట్నం నుంచి తెలంగాణ గెలిపింది. సో మనం కూడా ఆలోచించాలి. మీరందరూ ఫస్ట్ టైం ఓటర్స్ కాబోతున్నారు, మీరు కూడా ఆలోచించండి. దయచేసి కులం మొత్తం మస్కలో చూడొద్దండి. ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరైతే రాష్ట్రానికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతారు, ఏ ముఖ్యమంత్రి అయితే మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారో ఆ వ్యక్తిని గెలిపించాలి. అది నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇయ్యమ్మా నన్ను ఇవ్వండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ చెల్లి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఇన్ అశోక ఉమెన్స్ కాలేజ్. చెప్పమ్మా. సార్ మాది ఆదోని దగ్గర కౌతాలం సార్. ఆదోనిలో అప్పుడు సిబిఎన్ సార్ ఉన్నప్పుడు రైతు వాళ్ళకి పేద వాళ్ళకి 5 రూపీస్ భోజనం పెట్టారు క్యాంటీన్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు జగన్ సార్ వచ్చినప్పటి నుంచి ఆ క్యాంటీన్ తీసేసి ఆఫీస్ లా చేంజ్ చేశారు. మళ్ళీ సిబిఎన్ సార్ వస్తే మన రైతు వాళ్ళకి పేద వాళ్ళకి క్యాంటీన్ కట్టిస్తారా లేకపోతే ఆఫీస్ అలాగే ఉంచుతారా? మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇమా 3 పూటలు నిరుపేద కుటుంబాలకి భోజనం పెట్టాలి కదా తల్లి. పొట్టగొట్టేస్తే ఎట్లా ముఖ్యమంత్రి గారు? చాలా అన్యాయం. అందుకే అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభిస్తాం. అది మేనిఫెస్టోలో కూడా పెట్టాం. థ్యాంక్ యూ. మైక్ ఎక్కడ తిరిగి రాట్లా. ఆ చెల్లి చెప్పమ్మా. అన్న మీరు మాకు ఒక హామీ ఇవ్వాలని. చెప్పమ్మా, ముందర అడగండి, దాని తర్వాత చెప్తా. అన్న ఈ జేవిడి అన్ని మీరు కన్ఫర్మ్ గా ఇస్తారని మాకు తెలుసు, బట్ అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుందన్న. రోజు ఏదో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నారు. దిశ యాప్ ఉంది కానీ తను ఓపెన్ చేసి కాల్ చేసే అంత టైం కానీ లేనప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏంటన్నా? అమ్మా, సమాజంలో ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళే మహిళల్ని ఎగతాళి చేసే విధంగా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే ముఖ్యమంత్రి గారు నుంచుని ఏనాడు ఖండించలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రోత్సహిస్తాడు. దానివల్ల ఈరోజు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే పాలకులే అంత రెక్లెస్ గా కేర్లెస్ గా ఉంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించడం. అమ్మా, చంద్రబాబు నాయుడు గారు అంటే రౌడీ షీటర్లకి ఈ గలాటా చేసే బ్యాచ్ కి భయం. ఎందుకంటే ఆయన ఎవరిని వదిలిపెట్టరు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ చేటి తప్పకుండా చేస్తారు. ఇంకో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చట్టాలు అందరికీ సమానంగా అమలు చేసేవారు, ఒకరికి చుట్టాలుగా మార్చేవారు కాదు. ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాలుగా మారుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకటి, చట్టాలని బలోపేతం చేయాలి, అమలు చేయాలి. దాంతోపాటు తల్లి కేజీ నుంచి పీజీ వరకు
మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలమ్మా. మహిళల్ని గౌరవించాలనేది కేజీ నుంచి మనం నేర్పించాలి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నేను చూశాను తను ఆస్తుల్లో మహిళలకి ఎక్కువ హక్కు కల్పిస్తారు. దానివల్ల మహిళలపైన దాడులనే జరగత్తలి. సో ఒక మెరుగైన విధానం తీసుకురావాలి. మహిళలకి ప్రత్యేక గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మనం చదువులో తీసుకురావాలి. అది కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యాంప్ చేసినప్పుడు అది తప్పనిసరిగా చేపడతాం. సార్ ఒక ప్రశ్న సార్. ఇప్పుడు సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయి సార్, ₹1,00,000 కట్టి కూడా ఇప్పటికీ పొందని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. సార్ మన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఎలా సార్ వీళ్ళకి డైరెక్ట్ గా ఇల్లు ఇస్తారా, లేదంటే బ్యాంక్ ద్వారా వీళ్ళను కనెక్ట్ చేసి ఇస్తారా సార్? గతంలో ఒక అద్భుతమైన మోడల్ తీసుకొచ్చాం, టిట్కో మోడల్. అందరికీ ఇల్లు కట్టాలనేది మా లక్ష్యంగా చేశాం. చాలా మెరుగైన టెక్నాలజీతో ఏర్పాటు చేశాం. గ్రేడ్ ఏ క్వాలిటీ టైల్స్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కానీ, టీక్ వుడ్ తలుపు కానీ, యూపీవీసీ కిటికీలతో కట్టి మరి ఇచ్చాం. ఒక టౌన్షిప్ గా ఏర్పాటు చేయాలి. అక్కడనే పార్క్ ఉండాలి, అంగన్వాడీ సెంటర్ ఉండాలి, కళ్యాణ మండపం అంటే ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవాలంటే ఒక మండపం కూడా ఉంటే బాగుంటుంది అనేది ఆనాడు ఒక లక్ష్యంతో చేశాం. నెల్లూరులో ఆ ప్రాజెక్ట్ ముందరికెళ్ళిన అద్భుతంగా సక్సెస్ అయింది. అదే విధంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో మోడల్ ని మేము ముందలు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. మరొక ప్రశ్న. నెక్స్ట్ మైక్ లోకేష్ అన్న. మాలికం సలాం చెప్తాము అన్న, నా పేరు సజ్జు ఖాన్ అన్న. అన్న, మా ముస్లింస్ లో ఒక సందేహం ఏర్పడింది. అదేంటంటే ముస్లింస్ అంటేనే బీజేపీ పార్టీతో ఒక అభద్రత భావం కలిగి ఉన్న వాళ్ళు, కాబట్టి మీరు అదే పార్టీతో పొత్తులో ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మరియు మీ పార్టీ ద్వారా మా ముస్లింస్ కి ఎలాంటి భద్రత భరోసా ఉంటుందని చెప్పి హామీ ఇస్తున్నారు. తమ్ముడు ప్లీజ్ మీరు కొంచెం ఇస్తాను ప్లీజ్. వినాలమ్మా, ప్లీజ్ అందరికి మైక్ ఇస్తున్నా. 5 నిమిషాలు ఓపిక పట్టమ్మా ప్లీజ్. మైకే ఒక్క నిమిషం అని చెప్పి 2 నిమిషాలు ఓపిక పట్టు. తమ్ముడు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు కొత్త కాదు. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పొత్తు పెట్టుకున్నాం. 2014లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మౌజంలకి గౌరవ వేతనం ఇచ్చాం. రంజాన్ మాసం వస్తే మసీదులు రంగులేసాం కూడా ఆనాడు డబ్బులు ఇచ్చాం. అది మా ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధి. మళ్ళీ డౌట్ ఎందుకు? ఏనాడైనా ఒక దాడి జరిగిందా మైనార్టీ సోదరుడి పైన తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు? మళ్ళీ మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని మేము మిమ్మల్ని చూసుకుంటాం. ఆ డౌట్ మీకు అవసరం లేదు. ఆ మాట మీరు మా ముస్లిం సమాజానికి ఇంకా గట్టిగా ఇవ్వాలి. ఇంకొకటి, మా నంద్యాలలో చాలా మంది ముస్లింస్ పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కనీస ఇల్లు కూడా లేవు, చేసుకోవడానికి జాబ్ వసతి కూడా లేదు. కాబట్టి మీరు ప్రత్యేకంగా మా నంద్యాల నియోజకవర్గానికి కేటాయించే 100%లో 40% ఇల్లులు కేవలం నంద్యాల ముస్లిం మైనార్టీ ప్రజలకే చెందించాలి. మీరు నంద్యాలకి 10,000 ఇల్లు కట్టడానికి ఆనాడు బడ్జెట్ ఇచ్చాం, పనులు ప్రారంభించాం. చివరికి వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. 10% పెండింగ్ వర్క్లు ఉన్నాయి. మళ్ళీ మీ సండే ఎమ్మెల్యే ఎందుకు పని చేయలే? ఏం చేస్తున్నాడు ఆయన? భూతందాలు తప్ప ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నాడు ఆయన? ఆ ఇల్లు పూర్తి చేసి మీకు ఇవ్వచ్చు కదా, పట్టించుకోదా. అందుకే మనం కూడా ఎలాంటి పాలకులు గెలిపిస్తాం అనేది బాధ్యత మన పైన ఉంది. మెరుగైన వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఇలాంటి సండే ఎమ్మెల్యేలను గెలిపిస్తే చివరికి మన నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరుగుతాం. ప్లీజ్ మైక్ అలా లాక్కోవద్దు. 1 by 1 వస్తారు. అన్న లోకేష్ అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న, నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా. చెప్పమ్మా. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉందన్న ప్రజలకి. కానీ ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నా, నా ఏజ్ 28 ఏజ్ అన్న. నేను మా మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరిగాయి కదన్నా. ఆ ఎన్నికల్లో నేను 2 times నామినేషన్ వేసానన్నా. నామినేషన్ వేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల నేను నామినేషన్ పోటీ చేయలేక నేను ఇలా ఉండిపోయినా. లేకపోతే నేను నామినేషన్ వేసింటే ఒక ఎంపీటీసీనో ఒక సర్పంచ్ ఖచ్చితంగా అయ్యేవాడినా. అదే స్వేచ్ఛ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఇదేం అయిపోయింది, ఇదేం పక్కానా? నేను రాబోయే రోజుల్లో వస్తానే మనకు ఇలాంటి స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాలని ఖచ్చితంగా కోరుకుంటానన్నా. తెలుగుదేశం పార్టీ తమ్ముడు మైక్ లాగద్దమ్మా.
తమ్ముడు మైక్ ఇవన్నా వేరే ఇది యువత మీటింగ్, మీరు ఆగండి ఒక్క నిమిషం, నన్ను పూర్తి చేయనండి అన్న. యువతకి రాజకీయాల్లో పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాం. తమ్ముడు ఒక్క నిమిషం ఆగండి, కళ్ళు నా వైపు చూస్తున్నారు, మీరు ఆగన్నా. మాట అడిగిన ప్రశ్న సమాధానం చెప్పనండి, చెప్పకూడదు నేను సమాధానం 2 నిమిషాలు ఓపిక పట్టు స్వామి, మీరు ఆగాలమ్మా, మైక్ ఎరుగుతుంది. తమ్ముడు మీరు కూర్చోండి, నన్ను మాట్లాడనీయండి దయచేసి. మీ ఒక్కరి వల్ల మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు కూర్చోండి అమ్మా, ఆవేశంగా ఉన్నాడు తమ్ముడు, కూర్చొని. తమ్ముడు యువతకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, రాజకీయాల్లో కూడా అవకాశం కల్పించాలి. తెలుగుదేశం పార్టీ ఏనాడు వైకాపా నాయకులను ఇబ్బంది పెట్టలా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు కదా. సింహమే కదా, జైల్లో ఉన్నా బయట ఉన్నా సింహమే. అందుకే జగన్ ని వేటాడడానికి వచ్చింది సింహం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టారు. ఆయన చేసిన ప్రతి తప్పుకి చర్యలు మేము తీసుకుంటాం, వదిలిపెట్టాం. మీలాంటి యువకుల్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. గతంలో మనం చూసాం, ఒకవేళ ఎవరైనా ఎంపీటీసీగా పోటీ చేయాలా, సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల పైన కేసులు పెట్టారు, వాళ్ళకి పాస్పోర్ట్ రాకుండా చేశారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. దీనివల్ల చాలా మంది వాళ్ళ భవిష్యత్తు కోల్పోయారు. ఇంకో నెలలో మన ప్రభుత్వం వస్తుంది, ఆ దొంగ కేసులన్నీ తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సార్ మరొక క్వశ్చన్ చెప్పమ్మా, అక్కడ తమ్ముడు తీసు అక్కడేమ్మా చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ నారా లోకేష్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా. ఆన్ దిస్ అకేషన్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎక్సైటెడ్ as well as desperate to interact with you. Thank you for coming నారా లోకేష్ గారు ఫర్ నంద్యాల్. సార్ నా పేరు సద్దాం హుసేన్ సార్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ డిఎడ్ సార్. నాకున్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్ వచ్చేసి అన్ఎంప్లాయ్ సీన్స్ 5 years సార్. ఇంత సిగ్గు లేకుండా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే, గత 5 ఏళ్లుగా ఇదిగో జాబ్ క్యాలెండర్ అని 2020లో, ఇదిగో జాబ్ క్యాలెండర్ అని 2021లో, ఇదిగో జాబ్ క్యాలెండర్ అని 2022లో, ఇదిగో జాబ్ క్యాలెండర్ 2023లో 5 ఏళ్లుగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మోసం చేసి మా లాంటి యువకుల్ని చాలా దగా చేసింది సార్. ఈ రోజు కూడా ఎవరన్నా నా లాంటి డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ రాష్ట్రంలో 10 లక్షలకు పై మంది ఉన్నాం సార్. మా బతుకులు ఎట్లుంటాయంటే, ఎప్పుడైనా సరే కన్న తల్లిదండ్రులు నా కొడుకు సంపాదించి 4 డబ్బులు ఇస్తారనుకుంటారు సార్. కానీ తల్లిదండ్రుల దగ్గరే చేసి డబ్బులు అడిగే పరిస్థితి కోచింగ్ సెంటర్లకు, అలాగే చదువుకోవడానికి అప్లై చేసుకోవడానికి హాస్టల్ ఫీజులకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది సార్. కానీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 1974 డిఎస్సీ ప్రకటించి తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పటి వరకు 15 డిఎస్సీలో 11 డిఎస్సీలు మీరే ఇచ్చారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే 8 డిఎస్సీలు ఇచ్చారు. కాబట్టి మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది సార్. కాకపోతే గతంలో వాళ్ళు కూడా అధికారంలో రాగానే మెగా డిఎస్సీ అని చెప్పి మమ్మల్ని దగా చేశారు సార్. ఇప్పుడు మీరు కూడా అధికారంలోకి వచ్చినట్టు మొదటి సంతకం డిఎస్సీ పైన అంటున్నారు. కానీ మీరు 9,000 పోస్టులు ఇస్తేనే డగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు 6,000 పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు మీరు మెగా డిఎస్సీ అంటున్నారు. 25,000 పోస్టులకు తగ్గకుండా డిఎస్సీ ఇస్తామని చెప్పి మాకు మాట ఇవ్వండి సార్. మేము సంతోషంగా గుండెల మీద చేసి నిద్రపోతాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్. తమ్ముడు ఎన్ని పోస్టులు అనేది ప్రభుత్వ అధికారులకు వచ్చినా తెలుస్తాం. బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది, తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఉంటుంది, నంబర్ 1. అదే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మేము సింగిల్ నోటిఫికేషన్ ఇస్తాం. ప్యూన్ నుంచి గ్రూప్ 1 వరకు సింగిల్ నోటిఫికేషన్. మీరు ఇక్కడక్కడ ఉద్యోగాల కోసం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం పలానా రోజు ఎగ్జామ్, పలానా రోజు ఇంటర్వ్యూ, పలానా రోజు రిజల్ట్స్ చాలా స్పష్టంగా చెప్తాం. అన్నిటికీ ఒక యూనిఫైడ్ పోర్టల్ కూడా, అంటే ఒక్కదిక్కడ మీ వివరాలన్నీ ఎంటర్ చేస్తే ఏ ఎగ్జామ్ కి అపేర్ అవ్వాలనేది మీరే మార్క్ చేసుకోవచ్చు. ఆ విధానం యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందాం. సార్ రైట్. థ్యాంక్ యూ అమ్మా. నారా లోకేష్ గారు, మై క్వశ్చన్ టు యూ సార్. లాస్ట్ మీకు ఆఫ్టర్ దిస్. Sir, my question to you is, sir, what are the policies you are going to implement, and what are the assurance you are going to give investors, sir, after devastating 5 years? Sir, if I am an investor, sir, why should I invest in this state, sir? నో, పాలసీ పరంగా చాలా స్పష్టంగా
నేను చెప్పదలుచుకుంది, చాలా మంది పారిశ్రామికవేత్తలు నన్ను కలిశారు ఈ మధ్యన. వాళ్ళందరూ మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి, మేము ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటున్నారు. వాళ్ళకి ఒకటే చెప్పా, మీకు ఏం కావాలో నన్ను అడగండి. మీరు అడిగే ఇన్సెంటివ్స్ చూసి ఒక నంబర్ రాస్తే అది నంబర్ ఆఫ్ జాబ్స్ టు బి క్రియేటెడ్. ఆ ఒక్క విషయం పైన మిమ్మల్ని హెరాస్ చేస్తానని చెప్పా. సో ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ పెట్టుబడులు క్రియేట్ చేయాలి, తద్వారా ఉద్యోగాలు ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధానం గతంలో తీసుకొచ్చారు. అసలు మైక్రోసాఫ్ట్ ని తెలంగాణకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఐఎస్బి హైదరాబాద్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కియా అనంతపూర్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. దానికి కావాల్సిన పాలసీ, కండ్యూసివ్ పాలసీ వీ విల్ క్రియేట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, చెల్లి ఇక్కడ మాట్లాడతాను. లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెల్లి. గ్లాడ్ టు సీ యూ సార్. Thank you, ఐఎమ్ వైష్ణవి. సో ఇక్కడ మీరు అమరావతిని క్యాపిటల్ చేస్తా అన్నారు, Yes. విశాఖపట్నం ని ఐటీ హబ్ చేస్తా అన్నారు. Yes. వాట్ అబౌట్ కర్నూలు సార్? Kurnool, very good question. Kurnool will be the horticulture hub for the world, number 1. రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం, నంబర్ 2. మూడోది వచ్చేగల సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ తీసుకురావచ్చు, నంబర్ 3. మెగా సీడ్ పార్క్ వీ విల్ స్టార్ట్. జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే పెండింగ్ పడిందో అది వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ప్రత్యేకంగా లాజిస్టిక్ హబ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కర్నూలు జిల్లా. అది కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ 6 హామీలు చాలా స్పష్టంగా నేను ఇవ్వగలుగుతాను. ఓకేనా? అండ్ వన్ మోర్ సార్. అమ్మా, ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి కదండి సార్, ఎగ్జామ్స్ కి గానీ దేనికి గానీ, బట్ ఓసీకి మాత్రం ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. ఏవైనా ఉన్న వాళ్ళకి తీయకుండా లేని వాళ్ళకి ఏవైనా సొల్యూషన్స్ ఏమైనా తీసుకురాగలరా? ఆర్థికంగా వెనుకబడిన ఓసీస్ కి 10% రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం. అది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది రద్దు చేసింది చెల్లమ్మ. తిరిగి అది మేము ప్రారంభిస్తాం. మీరు అన్నట్టు బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా వెనుకబడిన ఓసీల్లో రిజర్వేషన్ 10% ఇచ్చడానికి అవకాశం ఉంది. అది తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ ఏమైనా ఐటీ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం? ఇండస్ట్రీస్ విల్ కమ్ అమ్మా. బట్ సి ఐటీ, టు బి ఆనెస్ట్, ది ఎంటైర్ సోషల్ ఎకో సిస్టమ్ విశాఖపట్నంలో ఉంది. Visakhapatnam will be the IT destination of Andhra Pradesh. But I will definitely ensure that industries will come to Kurnool. ఇక్కడున్న ఇలాంటి నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి ఇక్కడనే కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అక్రాస్ ద 6 sectors that I promised. Okay. Thank you. చెల్లమ్మ, Thank you, sir. లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఒక లాస్ట్ క్వశ్చన్. Thank you, sir. ఆగన్నా చెప్పు చెల్లి. నా పేరు పురంధేశ్వరి సార్. మా పెద్దమ్మ పేరు కూడా పురంధేశ్వరి. చెప్పమ్మా. 2020లో కోవిడ్ వచ్చింది కదా సార్, చాలా కంగారు పడకుండా చెప్పమ్మా. ధైర్యంగా ఉండమ్మా, బాధపడ. చెప్పు. అందులో మా డాడీ కూడా చనిపోయినాడు, కానీ గవర్నమెంట్ నుంచి మాకే వసతి కల్పించలేదు సార్. కరోనాలో వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు సార్, ఫాదర్ చనిపోయారు. ఆ అమౌంట్ ఎక్కడ కూడా రాలేదు వీళ్ళకి. అనౌన్స్మెంట్ లో మాత్రమే జగన్ మాకున్న చెప్పారు. ఆస్తులన్నీ మా డాడీ కోసమే అమ్మేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్. అవునమ్మా. కానీ మా అమ్మకి 2 కూతురు, నేను మా చెల్లెలి. మా అమ్మ నా కోసం సగం కట్టేసింది సార్. ఇప్పుడు నా చెల్లెలు 2nd year అయిపోయింది సార్. దానికి ఎక్కడ చదివిల్లో మా అమ్మకి ఏం తెలియడం లేదు సార్. ఒక్క నెల ఓపిక పట్టమ్మా. 1 month. అదొక్క హెల్ప్ చేయండి. 1 month అమ్మా. స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వీ విల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్. మిమ్మల్నే కాదు, మీ చెల్లిని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనా? తీసుకోండి. ఇప్పుడు వేదిక పైకి నంద్యాల్ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఫరూక్ గారిని, అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరిని వేదిక పైకి రావాల్సిందిగా నేను కోరుతున్నా. గురుగారు రండి. రెండు 2014 నుంచి 2019 మధ్యన దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నంద్యాలని అభివృద్ధి చేశాం. నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టడానికి 10,000 టిట్కో ఇల్లుకి ఆనాడు శ్రీకారం చుట్టాం. 6 నిశలు నంద్యాల ప్రజల కోసం మేము కష్టపడ్డాం.
తాగునీటి పథకాలు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఆనాడు అన్ని ఏర్పాటు చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? మీరు సండే ఎమ్మెల్యేని గెలిపించారు. ఈ సండే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? అందుకే ఈ సభాముఖంగా కోరుతున్నా, ఫరూక్ అన్నని గెలిపించండి, శాసనసభకు పంపించండి, పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా శబరి గారు పోటీ చేస్తున్నారు. గతంలో మీరు బ్రహ్మానందరెడ్డికి ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఆ వ్యక్తి ఏనాడు మన గురించి పట్టించుకోలా. అతని ఇత్తనాల వ్యాపారం, అతనిచ్చే కల్తీ ఇత్తనాల వల్ల పత్తి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, నష్టపోయారు. ఆ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను మన ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ కష్టాలు నేను తెలుసుకున్నా. ఆనాడే హామీ ఇచ్చా, దాని కారకుల్ని జైల్లో పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. అందుకే అలాంటి వాళ్ళని గెలిపించదు. శబరి ఒక డాక్టర్, 6 నిమిషాలు కష్టపడుతుంది, మీకు అందుబాటులో ఉంటుంది. అవసరం అవుతే నంద్యాల గలాన్ని పార్లమెంట్ లో వినిపించే బాధ్యత మా చెల్లమ్మ శబరి తీసుకుంటుందని ఈ సభాముఖం తెలుపుతున్నాం. శబరి బాగా చదువుకున్న వ్యక్తి, పనిచేసేదానికి వచ్చింది, కసి ఉంది, ప్రజలకి సేవ చేయాలని లక్ష్యంతో ఉంది. అందుకే మీరందరూ ఆశీర్వదించండి, దీవించండి. ఇటు ఫరూక్ అన్ని, ఇటు శబరి గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకి, పార్లమెంట్ కి పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ఒకప్పుడు నంద్యాల నియోజకవర్గం అంటే ప్రశాంతతకు మారు పేరు. అలాంటి అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇంతేకాదు 15 మర్డర్లు ఒక నంద్యాల నియోజకవర్గంలో జరిగింది. మనందరం ఒక వీడియో చూసాం. ఒక పోలీస్ కానిస్టేబుల్ సురేంద్రన్ ని వైకాపా నాయకులు తరిమి కొట్టి చంపేశారు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు ఈ ప్రభుత్వం. అందుకే తిరిగి ప్రశాంతత మన నియోజకవర్గానికి రావాలంటే ఫరూక్ అన్నని ఎమ్మెల్యేగా, శబరిని ఎంపీగా గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్, జై హింద్. సైకో పోవాలి, తమ్ముడు పాట పెట్టు.